అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి వ్యవస్థలో ముఖ్యమంత్రి అనుకున్న వాళ్ళకి, మంత్రులు అనుకున్న వాళ్ళకి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అనుకున్న వాళ్ళకి, అధికార పార్టీ వాళ్ళకి సంబంధించి నేను మాట్లాడుతున్నా. సో వాళ్ళకి సంబంధించిన ఉద్యోగులు ఎక్కడెక్కడ ఉండాలి, ఏ కులపాయన ఉండాలి, ఎవరైతే బాగా దోషపెడతారు, ఎవరైతే మేము చెప్పినట్టు కేసులు పెడతారు, ఎవరైతే మేము చెప్పినట్టుగా లంచాలు వసూలు చేస్తారు, ఇట్లా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవినీతి మొత్తం వేళ్ళుణుకుపోయింది. అసలు ఎంత భయంకరంగా ఉందంటే మనం ఇవాళ రేపు ఏ ఆఫీసర్ని పట్టుకున్నా వందల కోట్లు బయటకు వస్తున్నాయి. అయితే రీసెంట్గా నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా ఒక ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ని, భూపాలపల్లి సిఐగా ఉన్న మల్లేష్ యాదవ్ గారిని, భూపాలపల్లి జిల్లా చిట్యాల సిఐగా ఉన్న మల్లేష్ యాదవ్ గారిని అండ్ జూబ్లీహిల్ సిఐగా ఉన్న ముత్తు యాదవ్, ఈ ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేశారు. కారణం ఏంటి అంటే 2 కేసులు ఉన్నాయి ఇందులో. సరే, పోలీసులు ప్రభుత్వం ఏమంటుందంటే జనరల్ ట్రాన్స్ఫర్స్ అంటది. మీరు అదే అంటారని మాకు తెలుసు, ఎందుకంటే మీరు అది మాత్రమే అంటారు, ఎందుకంటే మీరు తప్పును ఒప్పుకోరు కదా ఎట్లాగో. ఈ ఇద్దరు బీసీలని, దట్టు యాదవ సిఐలని, యాదవ పోలీస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేశారు. మీరు ఒక్కసారి గమనిస్తే ఒక్కొక్క కేసుని మనం చూద్దాం. ఫస్ట్ భూపాలపల్లి జిల్లా చిట్యాల కేసు చూద్దాం. ఈ చిట్యాల మండలం సంబంధించినటువంటి దాంట్లో రావు అనే ఒక వెలమ కమ్యూనిటీకి సంబంధించిన ఒక కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నాయకుడు, ఆయనకు బాసు అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఈ మధువంశీరావు ఒక జర్నలిస్ట్ మీద, పుల్లా రవీంద్ర అనే జర్నలిస్ట్ మీద ఆ ఇంట్లోకి చొరబడి దాడి చేసి విధ్వంసం సృష్టించి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు. ఇద్దరిని, జర్నలిస్ట్ భార్యని. ఆమె గొంతు నులిమారు, ఆమె నోరు మూశారు. సో నానా బీభత్సం చేసి కులం పేరుతో మాదిగా లకారంతో మాట్లాడి దాదాపు ఒక 10 మంది ఆ కుటుంబం మీద అటాక్ చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత అంతా సైలెన్స్. లోకల్గా ఉన్న జర్నలిస్ట్ సంఘాలు కొంత పోరాటం చేసినాయి, కొంతమంది సంఘాలు కొంతమంది పోయి ఇష్యూని కొంత బయటికి తీసుకొచ్చారు. దాని తర్వాత ఆ ఇష్యూ సద్దుమణుగుతుంది అనుకున్న సమయంలో మనం ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ లైవ్లోకి వచ్చిన సమస్య మళ్ళీ ఆ రాష్ట్ర స్థాయిలో ఒక చర్చకు దారితీసింది. అక్కడ మనం పోయినప్పుడు ఎవరి గురించి మాట్లాడినాం, ఎవరు ఇందులో నిందితుడు మధువంశీరావుని ఎందుకు అరెస్ట్ చేయలేదు A1గా పెట్టిన తర్వాత? ప్రధానంగా ఇందులో ఉన్న ఇద్దరెవరు, ఎమ్మెల్యే, డిఎస్పి సంపత్రావు. ఎమ్మెల్యే బాగానే ఉన్నాడు, డిఎస్పి సంపత్రావు బాగానే ఉన్నాడు. ఇవాళ ఆ స్థానికంగా ఉన్న సిఐ మీద వేటుపడ్డది. జనరల్ ట్రాన్స్ఫర్ అని అంటారు వీళ్ళు, మళ్ళీ ఆయన 2 ఏళ్ళు అయింది వచ్చి ట్రాన్స్ఫర్ అంటారు. ఇప్పుడు అది SC/ST కేసు, మర్డర్ కేసుతో పాటుగా పెట్టింది SC/ST కేసు. ఇంకా సిఐ అతన్ని A1గా చేర్చిండు. ఎవరిని? మధువంశీరావుని. మల్లేష్ యాదవ్ ఏం చేసిండే A1గా చేర్చిండు. SC/ST కేసు డిఎస్పీ పరిధిలోకి వస్తుంది. మరి సంపత్రావు ఎన్నేళ్ల నుంచి ఉన్నాడు అక్కడ భూపాలపల్లి డిఎస్పీగా? దాదాపుగా 6 సంవత్సరాలు. 2019-20 నుంచి మధ్యలో ఒక 1.5 year రాములు అని ఇంకొక ఆఫీసర్ వస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఈయనే ఎంటర్ అవుతాడు. మరి భూపాలపల్లికి సంపత్రావుకున్న అవినాభావ సంబంధం ఏంటంటే కులం. ఇక్కడ కులం, ఇక్కడ కులమే. యాదవ్ మల్లేష్ యాదవ్ది యాదవ కుటుంబం కులమే ఇక్కడ బాధితుడు అయిండు. ఆయన మీద వేటు పడ్డది. వెలమ ఆయనకు సంబంధించిన సంపత్రావు మాత్రం 6 సంవత్సరాలకు పైన ఆయన పదవిలో కొనసాగిండు. అక్కడ కులమే, ఇక్కడ కులమే. సో ఎందుకు ఆయన కంటిన్యూ అయ్యిండు? అన్ని లావాదేవీలు, వ్యవహారాలు ఆయన ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా, అక్కడున్న ఆ వెలమ కారిడార్ చెప్పినట్టుగా ఆయన పనిచేస్తాడు కాబట్టి ఆయన అక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు SC/ST కేసుకు బాధ్యులు ఎవరు? డిఎస్పీ. మరి ఇక్కడ ఎవరిని సస్పెండ్ చేయాలా? 6 ఏళ్ల నుంచి ఉన్న డిఎస్పీని సస్పెండ్ చేయరు, చివరికి సిఐ మీద వేటు పడుతుంది. అంటే జనాలకు చెప్పుకోవాలి కదా, మేము కరెక్ట్గా ఉన్నాం, మేము లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పెట్టినాం కాబట్టి సిఐని సస్పెండ్ చేసినాం. అసలు సంబంధం లేని సిఐని సస్పెండ్ చేసిర్రు. అన్ని సంబంధాలు ఉన్న డిఎస్పీని, ఎమ్మెల్యేని పక్కన పెట్టిరు. ఇప్పుడు ఎమ్మెల్యేకి కూడా ఆ పదవి నుంచి కూడా వీకాలే. నేను ఎమ్మెల్యేని, జనాలు నాకు ఓట్లేసిరు అంటే, జనాలు ఓట్లేసినప్పుడు జనాల కోసం పనిచేయాలి. జనాల కోసం పనిచేయకుండా ఇట్లాంటి డిఎస్పీ సంపత్రావు లాంటి పోలీస్ ఆఫీసర్లను పెట్టుకొని ఇట్లాంటి కింది స్థాయి అధికారుల మీద కేసులు, వేటేయడం. అదే వేటు మీన్స్ జస్ట్ లైక్ అది కూడా అట్లాంటిదే. మేము అనుకోవడం సస్పెండే వేటు అని అనడం ఇది కూడా దాని కిందకే వస్తుంది.
ఆయన 6 ఏళ్ళు ఎట్టుంటాడు, సిఐ ఆయన ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? సో ఇది ఎంత అన్యాయం ఇది. ఇక్కడ మల్లేష్ యాదవ్ ఇక్కడ బలైండు, సంపత్ రావు చాలా సేఫ్గా ఉన్నాడు. ఈ టోటల్ ఎపిసోడ్లో కల్ప్రిట్లో ఎవరంటే ఒకటి సంపత్ రావు, ఒకటి భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ. వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, చేతులు దులుపుకున్నారు, అయిపోయింది. రెండో కేసు ఇక్కడ మన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్తు యాదవ్ అనే సిఐ, యాదవ్ అనే ఒక సిఐని ఆయన్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. కారణం ఏంటి అంటే కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ సంబంధించిన వ్యవహారంలో ఎవరినో కొట్టిర్రు, వాళ్ళకి దెబ్బలై గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తిని కొడితే గాయాలైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంలో లేట్ అయింది, సుమంత్ను అరెస్ట్ చేయడంలో లేట్ చేసిండు అని జూబ్లీహిల్స్ సిఐ మీద వేటుపడ్డది. ఈ పర్టికులర్ అంశంలో అసలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి, అర్ధరాత్రి ఏం జరిగిందో. అసలు ముత్తు యాదవ్ మీకు వ్యతిరేకంగా ఎక్కడ పనిచేసిండు అక్కడ సిఐ? ఇప్పుడు సుమంత్ అనే ఈ మహేందర్ రెడ్డి అనే వీళ్ళ బాధితులంతా మీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిరు. ఆయనకంటే ముందే ఆ కంప్లైంట్ కాపీ ఉన్నది. గొంగిడి హరికృష్ణ మా దగ్గర పెద్ద ఎత్తున మా పేర్లు వాడుకొని వసూలు చేస్తున్నాడు, మీకు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కాలేదు. ఇప్పుడు ఇందులో ఈ ముత్తు యాదవ్ని సిఐని ఇరికిచ్చి ఆయన మీద ట్రాన్స్ఫర్ చేసి ఎప్పుడు వచ్చింది ఈ ముత్తు యాదవ్? సస్పెండ్ చేసారు. ఇక్కడ సస్పెన్షన్ ఏకంగా, ట్రాన్స్ఫర్ ఏమో ఇక్కడ సస్పెన్షన్. సో ఈయన ఏకంగా ఈయన వేసిన తప్పేంది అంటే సుమంత్ను పట్టుకోవడంలో ఫెయిల్ అయిండని అరెస్ట్ చేయడంలో ఫెయిల్ అయిందని సస్పెండ్ చేశారు. మీరు చూడండి, ఆయన వచ్చింది ఎప్పుడు? జూలైలో వచ్చిండు ఆ ముత్తు యాదవ్. ఇది కూడా కుట్రనే. ఎందుకంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అంటేనే, జూబ్లీహిల్సే కాదు, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, ఈ వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా రావులు, రెడ్లు, కమ్మలు వీళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం అంతా వీళ్ళే ఉంటారు. ఇక్కడ ఈ లా అండ్ ఆర్డర్ పెద్ద పెద్ద పోస్టులో ఉన్నతాధికారులుగా, ఆఫీసర్లుగా వీళ్ళే కొనసాగుతారు. మీరు చూడండి, లెక్కలు తీయండి. మీరు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎవరన్నా బీసీలు ఈ మధ్య కాలంలో ఉన్నారా? ఇగో 2006లో శ్రీనివాసరావు, 2007లో శ్రీనివాసరావు, నరసింహరావు, అంత రావులే. మొత్తం ఆ కారిడార్ అంతా కమ్మలకు అప్పచెప్పారు. మరి ఎంతమంది రావంటే ఇలా రావని అందరికి ఉంటుంది అనుకోండి, కానీ మన ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఇలా లేరు. డివి ప్రదీప్ కుమార్ కమ్మ, ఎస్ వెంకటరెడ్డి, కె పూర్ణచందర్, 2019-20లో బలవంతయ్య, 2021లో రాజశేఖర్ రెడ్డి, 2023లో పి రవిప్రసాద్, 2021లో రాజశేఖర్ రెడ్డి, 23లో రవీంద్ర ప్రసాద్, 24లో వెంకటేశ్వర్ రెడ్డి, 25లో శ్రీనివాసులు రెడ్డి, 26 జూలైలో ముత్తు యాదవ్ వచ్చింది. ఎప్పటి నుంచి లెక్క చెప్తే ఇంక అంతకుముందు లెక్క తీస్తే మొత్తం వాళ్ళే ఉంటారు. అంటే మీ కారిడార్ ఇది. అక్కడ ఎట్లొచ్చిండో అటో ఇటో మరి ఆడ అది తెలియదు, కానీ వచ్చిన నెల రోజుల్లో లేపవతల పడేసారు. కథం. వాళ్ళు మాట్లాడలేరు కదా, డిపార్ట్మెంట్ యూనిఫామ్ సర్వీస్ కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు, బయటికి రాలేరు పాపం. ఇట్లా నలిగిపోతున్నారు వీళ్ళంతా. ఇప్పుడు ఇది మీ కులం ఎందుకు వచ్చింది? మరి ఆడ కులం ఎందుకు వచ్చింది? సంపత్ రావుని 6 ఏళ్ళు ఎట్లా కంటిన్యూ చేసి భూపాలపల్లిలో? కులం కాదా? కులమే కదా అది. సో ఇంత ఓపెన్గా ఈ జూబ్లీహిల్సే కాదు, ఇంకా ఈ చుట్టుపక్కల ఈ వెస్ట్ సైడ్ ఉన్న ప్రాంతాలు మొత్తం వీళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఆర్డీఓలు చూడండి మీరు, ఆర్డీఓలు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల మల్కాజ్గిరి నుంచి మొదలు పెడితే మహేశ్వరం ఇదంతా మొత్తం రెడ్లే. ఒక్కడే ఒక బీసీ ఎక్కడో ఉన్నట్టున్నాడు, బీసీఓ ఎస్సీఓ ఒక్కడే. ఆర్డీఓలు ఏం చేస్తారు? భూములు, లావాదేవీలు. ఎవరి భూమి ఎట్లా సెట్ చేయాలి, రేవంత్ రెడ్డికి సెట్ చేయాలి, మొత్తం అందరికి సెట్ చేయాలి కాబట్టి మొత్తం వాళ్ళని పెట్టుకున్నారు. సో ఈ రెండు ఇన్సిడెంట్ విషయంలో, ఈ రెండు, ఒకటి ట్రాన్స్ఫర్, ఇంకోటి సస్పెన్షన్, వీటి విషయంలో గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. ఖచ్చితంగా బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ మాట్లాడాలి. ఇందులో ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో సంపత్ రావుని ఇమీడియట్గా అక్కడి నుంచి తొలగించాలి. ఎందుకు తొలగించారు? 6 సంవత్సరాలు ఒక ఆఫీసర్ ఎట్లుంటాడండి ఒక ప్రాంతంలో? సో దీని మీద తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి తీసేయాలి. అండ్ దాంతోపాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏం జరిగింది, అసలు గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అంటున్నారు. మరి ముత్తు యాదవ్ చేసిన తప్పేంది? ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేసిరు? ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది.